బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంగన్వాడీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మెపై ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించి ప్రభుత్వం అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో కూడా జారీ చేసింది. 6 నెలల పాటు సమ్మెపై నిషేధం విధించింది. నిజానికి అంగన్వాడీల సేవలు అత్యవసర సర్వీసు కిందకు రావు, కానీ అత్యవసర సర్వీసుల కిందకు తీసుకువచ్చింది ప్రభుత్వం. జీవో నంబర్ 2ను విడుదల చేసిన ప్రభుత్వం తీరుపై అంగన్వాడీలు మండిపడుతున్నారు. చూస్తున్నాం. అంగన్వాడీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మెపై ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించింది ప్రభుత్వం. అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో కూడా జారీసింది. అసలు ఈ అంగన్వాడీల సర్వీసులు అత్యవసర సర్వీసుల కిందకు రావు, కానీ ప్రభుత్వం మాత్రం ఈ విధంగా ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, పూర్తి సమాచారం ఏంటి? అంగన్వాడీలు ఈ జీవో 2కు సంబంధించి కూడా చాలా సీరియస్ అవుతున్న పరిస్థితి, చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏంటి, ఏం చెప్తున్నారు వాళ్ళు? పవన్, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సమ్మె ఉధృతమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. జీవో నంబర్ 2 ద్వారా వీరందరూ కూడా అత్యవసర సేవల్లో తీసుకువస్తూ సమ్మెను నిషేధిస్తున్నటువంటి ప్రకటించింది. ఎవరైనా కూడా దీన్ని వ్యతిరేకిస్తే వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని కూడా ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం అంగన్వాడీ మహిళలందరూ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపు ఈ 4 రోజులుగా వీరందరూ కూడా పోరాటం చేస్తున్నారు. రోడ్లకి ఇంతమంది మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పందించి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిపై కక్ష సాధింపు చర్యలుగా ఈరోజు జీవో నెంబర్ 2 తీసుకొచ్చింది. మనతో పాటు చాలామంది మహిళా నేతలు కూడా ఉన్నారు. మేడం, చెప్పండి, ఈరోజు జీవో నెంబర్ 2 తీసుకొచ్చి సమ్మెను ఎస్మా ప్రయోగించే విధంగా వారి ఎలా చూస్తారు? ప్రభుత్వ నిర్ణయాన్ని ఈరోజు జీవోని ఎలా చూస్తారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ మహిళల మీద ఉక్కుపాదం మోపుతా ఉంది. ఎస్మా ప్రయోగించాను అని చెప్పేసి చెప్తా ఉంది. ఇది అంగన్వాడీలకి వర్తించదు. ఎస్మా అనేది అత్యవసర సర్వీసులకి ఉపయోగిస్తారు. ఈరోజు అంగన్వాడీ సెంటర్లో అత్యవసర సర్వీసుల కిందకి రావు అని చెప్పేసి నీ ప్రభుత్వమే చెప్తా ఉంది. ఇప్పుడు కొత్తగా అంగన్వాడీ లేదా ఎస్మా కింద తీసుకొచ్చి మీ ఆందోళన మీద ఉక్కుపాదం మోపుతామంటే ఇక్కడ రాష్ట్రంలో అంగన్వాడీ మహిళలు చూస్తూ ఊరుకోరు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వం ఇలాంటి బెదిరింపు ధోరణులు మానుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇలాంటి తాటాకు చప్పుళ్ళకి అంగన్వాడీలు భయపడరు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ జీవో కాపీలని రేపే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దగ్ధం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు అంగన్వాడీలు ఒంటరిగా లేదు. రాష్ట్రంలో ఉన్న 1,00,000 మందితో పాటు దాదాపు 30 లక్షల మంది లబ్ధిదారులు మా వెంటే ఉన్నారు. అంతేకాదు 1 కోటి మంది కార్మికులు కూడా ఈ రోజు మా వెంటే ఉండి ప్రభుత్వం మీ చేసేది న్యాయమైన డిమాండ్ ప్రభుత్వం వెంటనే పరిష్కారం అయ్యేంత వరకు మీ వెన్నంటే ఉంటామని చెప్పేసి కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, న్యాయవాదులు అనేక సంఘాలు మా మద్దతుగా ఉంటా ఉన్నారు. అందుకని ప్రభుత్వం ఇలాంటి తాటాకు చప్పుళ్ళు మానుకొని అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని పరిష్కారం చేసే దిశలో ప్రభుత్వం ఆలోచన చెయ్యాలి. లేకపోతే మీ సమాధిని మీరే, గోతిని మీరే తోసుకుంటారని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సుబ్బరామ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, CIT అనుబంధం. అంటే చర్చలు ఇప్పుడు చూస్తున్నాం, చర్చలుగా ఆల్రెడీ పిలిచారు, విఫలమైనవి. కానీ ఇప్పుడు అత్యవసర సర్వీసుల కింద వీళ్ళందరూ కూడా వస్తారు. 6 నెలల పాటు సమ్మె చేయకూడదు, అదేవిధంగా ఇవి ఎవరైనా చేస్తే 6 నెలల పాటు జైలు శిక్ష అనే ఈ నిబంధనను ఎలా చూస్తారు? అంగన్వాడీ సెంటర్లకి అత్యవసర సర్వీసులు వర్తించవు. అత్యవసర సర్వీసులు అంటే కరెంటు, నీళ్లు, ట్రాన్స్పోర్ట్, వీటికి సంబంధించే. ఇప్పుడు కొత్తగా ఏదో అంగన్వాడీ సెంటర్లు ఈరోజు పౌష్టికాహార లోపం అనేది గర్భిణీలు, బాలింతలకు ఎంత అవసరమో అంగన్వాడీలకు కూడా అంతే అవసరం పౌష్టికాహార లోపం. మరి వాళ్ళకి అత్యవసర సర్వీస్ అయినప్పుడు అంగన్వాడీలకు మాత్రం అత్యవసర సర్వీస్ వచ్చింది. మేము కూడా ఏమడుగుతున్నాం అంటే ఈ పౌష్టికాహారం తీసుకోలేకపోతున్నాము, పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు పడుతూ ఉన్నాము, ఇచ్చిన వేతనాలు సరిపోవట్లేదు, అందుకని మా గురించి కూడా ఆలోచించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎస్మాల పేరుతో అంగన్వాడీలను భయపెట్టలేరు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. వెంటనే ఈ జీవో కాపీలను దగ్ధం చేస్తాం. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మరో పోరాటానికి సిద్ధమవుతాం. మొత్తం కార్మిక వర్గం కూడా మాకు అండగా ఉండాలి అని చెప్పేసి మేము ఈ
సందర్భంగా కోరుతున్నాం. ఇలాంటి తాటాకు చప్పుళ్ళు మానుకోవాలని చెప్పేసి హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు సమ్మె కొనసాగించబోతున్నారు. మీ సమ్మె ఎలా ఉండబోతుంది, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఇప్పుడున్న పరిస్థితులు? మా సమ్మె ఈ రోజుకి చాలా పట్టుదలతో 26 రోజుల నుంచి కొనసాగుతా ఉంది. ఎలాంటి ఎస్మాలు ప్రయోగించినా కూడా మా సమ్మెను దీర్ఘకాలికంగా కొనసాగిస్తాం. ప్రభుత్వం మా డిమాండ్లు అంగీకరించేంత వరకు మా సమ్మె కొనసాగిద్ది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సార్ బాబురావు గారు చెప్పండి, చూస్తూ ఉన్నారు మీరు అందరూ కూడా రోజు మద్దతు ఇస్తూ ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఎస్మా పరిధిలోకి వీళ్ళందరూ తీసుకొచ్చు జీవో జారీ చేయడం కావచ్చు, 6 నెలల జైలు శిక్ష వేస్తాము సమ్మె విరమించకపోతే హెచ్చరికల ధోరణి ఎలా చూస్తారు ప్రభుత్వం? అంటే 26 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇది అత్యవసరం ఇప్పుడు గుర్తొచ్చిందా? ముద్ద నిద్రపోతా ఉంది ప్రభుత్వం. నిజంగా అత్యవసరం అని మీరు అనుకుంటే అత్యవసరంగా సమ్మెను పరిష్కరించండి. అంటే నిషేధించడానికి అత్యవసరమా, పరిష్కరించడానికి అత్యవసరమా? పరిష్కారానికి మాత్రం కాలయాపన, అణిచివేయటానికి మాత్రం అత్యవసరం. శిక్ష వేయాలన్నారు, 6 నెలలు శిక్షిస్తామన్నారు. శిక్షించాల్సింది అంగన్వాడీలు కాదు, మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని శిక్ష వేయాలి. ఎందుకంటే మీరు మాట తప్పారు. దానికి తోడు సమాన పనికి సమాన వేతనం అని కోర్టులు చెప్తే ధిక్కరిస్తున్నది మీరు. ఎవరికి వేయాలి శిక్ష? తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు ఇస్తాన్ని ఈరోజు చీటింగ్ చేశారు మీరు. అందుకనే అంగన్వాడీలకో కార్మికులకో శిక్ష ఇస్తే ఈ గవర్నమెంట్కి ప్రజలు శిక్ష వేస్తారు. అందుకే దీన్ని గమనించండి. ఇటువంటి నిరంకుశమైనటువంటి జీవోల్ని రద్దు చేయండి, చర్చలు జరపండి, పరిష్కరించండి. ఇటువంటి నిరంకుశ జీవోలు ఇచ్చిన ప్రభుత్వాలన్నీ గతంలో కాలగర్భంలో కలిసిపోయినాయి. వాళ్ళు మీకు ఆదర్శమా? ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? లేదు, నరేంద్ర మోడీ నీకు ఆదర్శమా? ఆయన ఇలాగే చేస్తున్నాడు. ఆయన ఆదర్శంగా తీసుకుంటే వాళ్ళకి మీకు ఈ 2 ప్రభుత్వాలు కూడా ప్రజలు బుద్ధి చెప్తారు. సమ్మె అనేది కార్మికుల హక్కు. 14 రోజుల ముందు చట్టబద్ధంగా నోటీస్ ఇచ్చి చట్టబద్ధమైన సమ్మె చేస్తున్నారు. 26 రోజుల తర్వాత ఇవాళ అత్యవసరం నిషేధం అని చెప్పడం, ఇది ప్రభుత్వం ఏంటంటే ఒక రోగికి మందు వేయాలి తప్ప రోగికి మందేమంటే రోగిని చంపేస్తానని నువ్వు చెప్పడం అంటే ఇంతకంటే దుర్మార్గం, నిరంకుశత్వం ఇంకోట్లేదు. కార్మిక సంఘాలు చేసే పోరాటానికి ప్రజల మద్దతు ఉంది, లబ్ధిదారుల మద్దతు ఉంది, రాజకీయ పక్షాలు కార్మిక సంఘాల మద్దతు ఉంది. నీ దగ్గర గవర్నమెంట్ ఉందేమో, జీవోలు ఉన్నాయేమో, వీళ్ళకి ప్రజల మద్దతు ఉంది. ప్రజల మద్దతుతో ఆ నిరంకుశ ప్రభుత్వ జీవోలని జనం తిప్పికొడతారు, అంగన్వాడీలు కూడా తిప్పికొడతారు. వాళ్ళకి రక్షణగా జనం నిలబడతారు, మేము నిలబడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది. ప్రభుత్వం ఈరోజు జైవో జారీ చేసిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది. ఇంతమంది మహిళలు ఇప్పుడు ఈరోజు రోడ్డు మీద ఉన్నారు. ప్రభుత్వం జైలుకి వెళ్ళాలి, కేసులు అంటే చాలామంది భయపెట్టే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొస్తుంది. వాళ్ళ యూనియన్లు వాళ్ళ కార్యాచరణ నిర్ణయిస్తాయి, కానీ ఆ యూనియన్లకి మద్దతుగా రాజకీయ పక్షాలు తప్పనిసరిగా అందరినీ కలుపుకొని, వామపక్షాలుగా మిగిలిన రాజకీయ పక్షాలు కలుపుకొని, ఇది ఇప్పటిదాకా అంగన్వాడీ అంశంగానే చూసాం. రాజకీయ పక్షాల జోక్యం అవసరం రాలా. ప్రభుత్వం నిషేధించి వాళ్ళని ఇబ్బంది పెట్టాలంటే రాజకీయ పక్షాలన్నీ ఏకమయ్యి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి ఎటువంటి పోరాటానికైనా ప్రజల తరపున రాజకీయ పక్షాలు కూడా వాళ్ళకి అండగా నిలబడతాం, హెచ్చరిస్తాం. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. అంగన్వాడీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ఈరోజు జీవో నెంబర్ 2 ద్వారా వారిని సమ్మెను విరమింప చేసే విధంగా వ్యవహరించడం, బెదిరింపులు, అదేవిధంగా అరెస్ట్ చేస్తామంటూ కక్షపూర్తి సాధింపుతో మా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అంగన్వాడీ మహిళలు, కార్మిక సంఘాలు, వామపక్షాలు అందరూ కూడా ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏదైతే జీవోలు జారీ చేసిందో ఆ జీవో నెంబర్ 2 కాపీలు దగ్ధం చేయడాన్ని కూడా పిలుపునిచ్చారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం వెనక్కి తగ్గేదే లేదని అటో ఇటో తేల్చుకునేందుకు తాము సిద్ధమవుతున్నామని, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయనందువల్ల తాము ఈ పోరాటం చేస్తామని, వచ్చే ఎన్నికల్లో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని సాగనంతో వీరంతా తేల్చి చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. థ్యాంక్ యూ.